నమస్తే నెంచారి దక్కన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం లేటెస్ట్ థింగ్కి స్వాగతం. కేంద్రం మరోసారి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం చేసిందా? సుప్రీంకోర్టులో తెలంగాణ ఏపీల మధ్యనే జలాల పంపిణీ జరగాలంటూ అఫిడవిట్ దాఖలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం జనరల్ సెక్రటరీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి సతీష్ మాదిక్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్ టు దక్కన్ టీవీ. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అసలు ఈ బచావత్ ట్రిబ్యునల్ ఇదేనా ఆధారంగా చేస్తారు? కేటాయింపులు ఎలా జరుగుతాయి? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాదిలో బేస్ ఏంటి మనకి ఇక్కడ? అంటే బచావత్ అనేది 1969లో అప్పటి ప్రభుత్వం ట్రిబ్యునల్ వేయడం జరిగింది 3 రాష్ట్రాల యొక్క నీటి పంపిణీ విషయంగా. ఏ రాష్ట్రమైనా కోరొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని, మా నీటి వాటాని సమీకరించవలసిందని. అప్పుడు 69 వేశారు, అది 76లో దాని యొక్క ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 3 రాష్ట్రాలు ఆ రోజు తీసుకున్న ప్రమాణం ఏంటంటే 1960 వరకు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని లెక్క తీసుకున్నది. దాని తర్వాత ఆ రోజు వరకు ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను కూడా లెక్కలో తీసుకొని ఆ రోజు మనకు నీటిని కేటాయించడం జరిగింది. కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు ఆ రోజు నాగార్జున సాగర్ ఏమో 1960 నాటికి నడుస్తున్న ప్రాజెక్ట్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. శ్రీశైలం కూడా ప్రతిపాదన ఉన్నటువంటి ప్రాజెక్ట్. అదే ఆర్డిఎస్ కానీ తర్వాత మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు అప్పటికి. కాబట్టి మనకు ఆ ప్రతిపాదికనే మనకు నీటి కేటాయింపులు జరిగినాయి. తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ 811 2130లో 811 రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు మనము కృష్ణా మీద ఒక పెద్ద ప్రాజెక్టులను టేకప్ చేయడం జరిగింది, నాగార్జున సాగర్ శ్రీశైలం అనేది. కాబట్టి ఆ విధంగా మనకు ఎక్కువ వాటా. తర్వాత కృష్ణా డెల్టా ఏదైతే ఉందో అది కూడా 100 సంవత్సరాల నుంచి ఉన్నది కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. కేసీ కెనాల్ అది కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అయితే ఆ విధంగా మనకు వాటాలు ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ వాదన ఏదైతే ఉందో ఆ బచావత్లో మన వాదన వినిపించలేకపోయినాం సరిగ్గా. ఈవెన్ బచావత్ కూడా అంగీకరించాడు దాన్ని. మన తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 68% పారివారిక ప్రాంతం మనకున్నది. 13% ఉన్నటువంటి పారివారిక ప్రాంతం ఉన్నటువంటి కోస్టల్ ఆంధ్రకు 50% వాటా పోయింది. 18% పారివారిక ప్రాంతం ఉన్నటువంటి రాయలసీమకు 16.5% నీటి కోటా పోయింది. కానీ మనది 68% ఉంటే మనకు 33% మనకు వచ్చింది. కాబట్టి మనకు ఆ రోజు మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం వలన కోల్పోయినటువంటి 7.5 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర కిందనే కానీ, ఆల్మట్టి కిందనే కానీ, భీమా కిందనే కానీ మనకు 154 టీఎంసీలు కోల్పోయినాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం వల్ల హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నట్టయితే అవి ఉండేవి. ఇవన్నీ మనము ఆ దృష్టికి తీసుకుపోలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయినా కూడా బచావత్ తెలంగాణకు జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకొని మిగిలిపోయినటువంటి నీళ్లను 17.89 టీఎంసీని జూరాలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనే జూరాలకు ఇస్తూ ఒక మాట కూడా అన్నాడు, ఇది తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఇది ఇవ్వడం జరుగుతుంది, అక్కడే కనుక ఈ ప్రాజెక్టు కట్టకపోతే ఇదే నీళ్ళని తెలంగాణలో ఇంకెక్కడైనా వాడాలని చెప్పిండే కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పలేదు. అంత ఖచ్చితంగా చెప్పినటువంటి బచావత్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆ తర్వాత 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఆ ట్రిబ్యునల్ ముందు కూడా మన తెలంగాణ వాదన వినిపించాలంటే సమైక్య రాష్ట్రంలో మనకు వీలు కాలేదు. అందులో కూడా మనకు మన వాదన ఏం వినలేదని చెప్పేసి ఎప్పుడైతే అది దాని యొక్క మొదటి డ్రాఫ్ట్ రిపోర్టు 2010 డిసెంబర్ 30 నాడు ఇవ్వగానే ఇమ్మీడియట్గా అప్పుడున్నటువంటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే మన తెలంగాణ మీద ప్రేమ కొద్ది కాకున్నా కూడా అప్పటి వరకు 78 సంవత్సరాలలో వచ్చేటువంటి నీటి ప్రవాహం లెక్క ప్రకారంగా అప్పుడు బచావత్ ఇచ్చింది. అంటే 1894 నుంచి 1972 వరకు ఉన్నటువంటి నీటి ప్రవాహం యొక్క లెక్కల ప్రకారంగా లెక్క కట్టింది. అదే బచావత్ బ్రిజేష్కి వచ్చే వరకు 1962 నుంచే తీసుకున్నాడు, 47 సంవత్సరాలదే తీసుకున్నాడు. ఇది అన్యాయము అని చెప్పేసి తర్వాత బచావత్ 75% డిపెండబిలిటీ ప్రకారంగానే మనకు 2130 టీఎంసీలు పంచడం జరిగింది 3 రాష్ట్రాలకు. అయితే ఈయన ఒక 75% అనే కాకుండా 65% డిపెండబిలిటీ అని చెప్పేసి ఇంకా అదనంగా 163 టీఎంసీలు లెక్క ఎక్కువ వస్తుందని చెప్పిండు అనమాట. అదే కాకుండా యావరేజ్ ఫ్లో
అని చెప్పేసి ఇంకా 285 టీఎంసీలు అంటే మొత్తము 448 టీఎంసీలు లెక్క తీసి అందులో సమైక్య రాష్ట్రానికి 194 టీఎంసీలు అని చెప్పేసి ఒక లెక్క ఇచ్చింది. అయితే అసలు ప్రభుత్వము ఒక బ్రిజేష్ ఇన్నిట్లలో ఒక సూచన చేయడం జరిగింది 3 రాష్ట్రాలకు. మీరు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి దుర్భిక్ష ప్రాంతాల్లో ఏదన్నా ప్రాజెక్టులు మీరు ఏమన్నా కట్టారా, కట్టబోతున్నట్టయితే వాటి యొక్క లిస్ట్ ఇవ్వండి, వాటికి నేను వీలైన కాడికి ఈ మిగులు జలాలను నేను పంపిణీ చేస్తాను, లిస్ట్ ఇవ్వండి అని 3 రాష్ట్రాలకు లేఖ రాస్తే మహారాష్ట్ర కర్ణాటకనేమో పక్కా వాళ్ళు ఇన్ని ప్రాజెక్టులు ఇంట్లో పెట్టాం ఈ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి దుర్భిక్ష ప్రాంతాల్లో మీకు ఈ ప్రాజెక్టులని చేపట్టబోతున్నాము లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్ ప్రకారంగా దానికి అలొకేషన్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులని నామమాత్రంగా మెన్షన్ చేసి బేసిన్లో లేనటువంటి ప్రాజెక్టుల గురించి ఆర్గ్యుమెంట్ చేసింది. అంటే బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, తర్వాత కోయిల్ సాగర్ కానీ, డిండి కానీ, పాలమూరు రంగారెడ్డి అంటే అప్పుడు లేదనుకోండి. వీటి గురించి ఏమాత్రం ప్రస్తావన చేయకుండా బేసిన్లో లేనటువంటి తెలుగంగ, హంద్రినీవ, గాలేరు నగరి, ఈ విధంగా వాళ్ళు వెలిగొండ ఈ ప్రాజెక్టులు ఏవి కూడా బేసిన్ లేవు. వాటి గురించి ఆర్గ్యూ చేస్తే ఈవెను మన బ్రిజేష్ అన్నాడు ఏమనండి, ఇప్పటి వరకే మీరు 43% బేసిన్ అవతలికి నీళ్ళు తీసుకుపోతున్నారు, ఇంకా మీరు బేసిన్ లేనటువంటి ప్రాజెక్టులకు అడుగుతున్నారు, బేసిన్లో ప్రాజెక్టు కంటే ఎక్కువ, ఇది అన్యాయం కాదా అని చెప్పి అడిగినా కూడా లేదు సార్, ఈ ప్రాజెక్టు తెలుగంగకి ఇవ్వకపోయినట్లయితే దానికి ఇవ్వకపోయినట్లయితే ఎడారి అయిపోతుంది, మాకు ఇంకో సోర్స్ లేదు, ఇక్కడ జనాలు మొత్తం వెళ్ళిపోవాల్సి వస్తుందని అంటే ఆయన వర్డింగే చెప్తున్నా. AP government has simply mentioned projects in the basin area and vehemently argued for the non-basin projects. కాబట్టి లాస్ట్కు ఏదో బల్లి అందరికీ ఏదో చెప్పి అదే కుర్తీలు పడ్డట్టు ఇంత చేసి బ్రిజేష్ నాన్ బేసిన్ ప్రాజెక్ట్ అయినటువంటి తెలుగంగకి 25 టీఎంసీలు ఇచ్చిండండి. దానితో పాటుగా అదే 1983లో అటు తెలుగంగ స్టార్ట్ అయింది, ఇటు ఎస్ఎల్బీసీ స్టార్ట్ అయింది. ఎస్ఎల్బీసీకి 1 టీఎంసీ ఇవ్వలేదు, కల్వకుర్తికి 1 టీఎంసీ ఇవ్వలేదు, నెట్టంపాడుకి 1 టీఎంసీ ఇవ్వలేదు. మరి 9 టీఎంసీలు జూరాలకు ఇచ్చాడు. దేనికి ఆల్రెడీ జూరాలకు 17.89% బచావతులు ఉన్నది. కాబట్టి ఈ విధంగా బ్రిజేష్ కూడా మనకు చాలా అన్యాయం చేసిండు అనే ఉద్దేశం మీద ఇమ్మీడియట్గా అప్పుడు సమైక్య రాష్ట్రంలోనే ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే 2011లో మార్చిలో సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఫైనల్ ఇప్పుడు హియరింగ్స్ ఆపడానికి లేదు, కాకపోతే దాని యొక్క గజెట్ పబ్లికేషన్ ఫైనల్ హియరింగ్ అయినా కూడా మా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు గజెట్ పబ్లికేషన్ కాకుండా చూస్తామని చెప్పి స్టే ఇచ్చింది. ఈ విధంగా 2013 నవంబర్ 29 నాడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. అందులో ఇంకా 4 టీఎంసీలు ఆర్డిఎస్కు రైట్ కెనాల్కు అప్పుడు ప్రపోజల్లో లేనటువంటి దానికి ఇచ్చిండో మనకు ప్రపోజల్ ఉన్న దానికి 1 ఇవ్వలేదు బ్రిజేష్. ఈ విధంగా మనకు బచావతులు అన్యాయం జరిగింది, బ్రిజేష్లు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని వేడుకున్నది 2014 జూలైలో. ఒక సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ఆ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడ్డది, మీరు మిగతా 3 రాష్ట్రాలతోని సంప్రదించి మాకు న్యాయం చేకూర్చండి అంటే ఆ యాక్ట్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం టైం ఉంటుంది అన్నట్టు. సంవత్సర కాలం ఎదురు చూసినాం, ఏమి జరగలేదు. దాని తర్వాత మొన్న జూలై 2015లో సుప్రీంకోర్టుకు పోయినాం రిట్ పిటిషన్. దాని మీదని 4 రాష్ట్రాల యొక్క వాదనను వినడం జరిగింది. ఆ వాదనను విన్న తర్వాత ఆబ్వియస్లీ మహారాష్ట్ర కర్ణాటక ఏమన్నాయంటే ఇది ఓన్లీ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ, మమ్మల్ని మటుకు ఇలా లాగకంటే మాది అయిపోయింది. సత్యమాది గారు ఏంటంటే సార్ చెప్పడం టోటల్గా సమైక్య రాష్ట్రం నుంచి నిన్నటి వరకు కూడా బ్రిజేష్ వరకు తెలంగాణకు అన్యాయం జరిగింది. కేంద్రం మన ఉమాభారతి గారు ఏమన్నంటే 4 రాష్ట్రాలతో పంపిణీ చేస్తున్న మాట హామీ ఇచ్చిన తెల్లారే సుప్రీంకోర్టుకు అభివృద్ధి ఏం వేసిందంటే కేంద్రం అంటే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిందే యాజ్ ఎ టీడీపీగా అంటే మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే కేంద్రం నిజంగా ఆ సౌత్యలో ప్రేమ చూపిస్తుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి, ఇది దీంతో అది బలాన్ని చేకూరుస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా కృష్ణా బేసిన్ కింద తీసుకుంటే మనకు వాస్తవానికి 2 రాష్ట్రం మహారాష్ట్రను కర్ణాటక మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు 911 టీఎంసీలు ఉంటాయి. దాంట్లో మనకు కేటాయించింది 811 టీఎంసీలు కేటాయించిన తర్వాత వాటిలో ఆంధ్ర ప్రాంతం పరివాహక ప్రాంతాన్ని ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ని అబ్జర్వేషన్ చేస్తే 68% తెలంగాణ ఉంటుంది.
13% ఆంధ్ర ఉంటుంది, 18% రాయలసీమ ఉంటుంది. అయితే అది ఉమ్మడి రాష్ట్రం ఉండడం వలన అప్పటికి ప్రకాశం బ్యారేజ్ కానీ అతను నాగార్జున సాగరే కానీ అతను శ్రీశైలం ప్రాజెక్టే, ఇవన్నీ కూడా నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు వారేటట్టుగానే ఉన్నాయి తప్ప కానీ తెలంగాణ ప్రాంతానికి వచ్చేటట్టుగా ప్రాజెక్టు నిర్మాణం అనేది జరగలేదు. దాంట్లో లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ చూసుకున్నా కూడా రైట్ కెనాల్ డైరెక్ట్గా నేరుగా నది పరివాహక నది ప్రవహించే ప్లేస్లోనే కాలువను నిర్మాణం చేయడం వలన అది స్ట్రైట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత లెఫ్ట్కి వచ్చారు కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. అట్లా ఆ రకంగా నాగార్జున సాగర్లో అన్నాయండి. అంటే దాదాపుగా మొన్న కేటాయించిన తర్వాత కూడా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ ప్రాజెక్టు అయినా కూడా దీని నుంచి మనం పోతిరెడ్డిపాడు నీళ్ళు తీసుకొని పోవడమే కానీ ఆ తర్వాత దాని మీదనే రివర్స్ వాటర్ మీద కలువకుర్తి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ చేసుకోవాలని చెప్పేసారు. అంటే వీటికి కూడా పూర్తిగా కేటాయించినటువంటి పరిస్థితులు అనేవి కనపడలేదు. అదే సమయంలో మొన్న విభజన చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, మొన్న 299 తెలంగాణ వాటా 512 ఆంధ్ర అని చెప్పేసాను. పరివాహక ప్రాంతం చూస్తేనేమో తెలంగాణ ఎక్కువ అన్నప్పుడు ఇప్పుడు 512 నుంచి తీసుకొని రావాలన్నా 512 తగ్గించి అందులో 100 టీఎంసీలు పక్క తెలంగాణకు పట్టుకొచ్చుకోవాలన్నా అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో తనఖా సావండి, మాకేం సంబంధం, మహారాష్ట్రకు కర్ణాటక సంబంధం మేము కట్టుకున్న దానిలో చేసి పడేశారు. కనుక దీని విషయంలో పెద్దన్న పాత్ర ఇప్పుడు కేంద్రం పోషించవలసిన నైతికమైన బాధ్యత కేంద్రంపై ఉన్నది. కేంద్రం ఈరోజు కర్ణాటకను పక్కన పెట్టి మహారాష్ట్రను పక్కన పెట్టి మేమనుకుంటున్నామంటే ఈరోజు ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో అతను వరద నీరు ఉన్నదో దాంట్లో తెలంగాణకి ఇప్పుడు ఉండేటువంటి ఆల్రెడీగా ఆంధ్రాకి ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ తర్వాత మిగతా కర్ణాటకకు ఉన్నాయి, మహారాష్ట్రకు ఉన్నాయి. వాళ్ళ కేటాయించిన దానం కాకుండా కూడా మళ్ళీ ఆర్డీఎస్ మీద తుంగభద్ర మధ్యన ఆర్డీఎస్ మధ్యన చూసుకుంటే కొన్ని దొంగ ప్రాజెక్టులు నడి మధ్యలో ఎలాంటి పరిమితి నిర్మాణం చేసి పడితే ఆర్డీఎస్కు సుఖనీరు రాకుండా చేసిన పరిస్థితి. ఆర్డీఎస్లో 85,500 ఎకరాలకు సాగునీరు రావాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు 40,000 ఎకరాలకు 20,000 ఎకరాలకు కూడా నీరు వారట్లే. అంటే ఆర్డీఎస్ను పోవాలంటే కూడా తెలంగాణ బార్డర్ దాటి 50-60 కిలోమీటర్లు వస్తుంది, కర్ణాటకలో ప్రయాణం చేసిన తర్వాతనే అది వస్తుంది. దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి. అదే సమయంలో విభజన జరిగినప్పుడు కూడా ఆర్డీఎస్లో రైట్ కెనాల్కు 4 టీఎంసీలు అని చెప్పి జూరాలకు 9 టీఎంసీలు అని చెప్పి జూరాల ప్రాజెక్టు 17.2 టీఎంసీస్ ఉంటే దాన్ని నిర్మాణం చేసింది 11 టీఎంసీలకే, ఇప్పుడు నిల్వ ఉంచుతున్న 6 టీఎంసీలే. అంటే అక్కడ కూడా అన్యాయం మళ్ళీ. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితితో తెలంగాణ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా మనం ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలే కానీ టీడీపీ ఎంపీలే కానీ లేకపోతే టీఆర్ఎస్ ఎంపీలే కానీ వీళ్ళందరూ కూడా అదే సమయంలో ఆంధ్రాకి సంబంధించుకున్న వాళ్ళు ఉమ్మడిగా మనము ఏదైతే 42 మంది ఎంపీలు ఉన్నామో ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి అవసరం అనుకుంటే ఏమైనా సరే కేంద్రం మెడలు వంచి మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఒకటి కావాలి. రైట్. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పక్కనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూర్చొని మాట్లాడి ఇది మనకు మధ్యన పంచాయతీ పెట్టే పరిస్థితి ఉంది కనుక మన ఇద్దరం కలిసి ప్రధానమంత్రి దగ్గర వెళ్ళాలి. మనం 2 రాష్ట్రాలకు సంబంధించుకున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని కేంద్రం మీద సీరియస్గా ఒత్తిడి తీసి మన రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపు సక్రమంగా ఉండేటట్టుగా, అదే సమయంలో 3 రాష్ట్రాల గురించి 3 రాష్ట్రాలు మిగతా 2 రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో అది పూర్తి కూడా తెలంగాణకు వచ్చేటట్టుగా పక్కన ఒప్పించుకొని ప్రాజెక్టు నిర్మాణం చేసుకునేటట్టుగా చేసుకుంటే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ. ఇందిరా మేడం మీ స్టాండ్ కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆటోమేటిక్గా సార్ చెప్పింది ఏంటంటే అన్యాయం జరిగింది తెలంగాణకు, ఇప్పుడు ఇద్దరు సీఎంలు కూర్చొని అంటే అందరూ ఏకం కావాలంటున్నాడు. మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ ఎందుకు వచ్చిందన్న దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దగా పడ్డము నీళ్ళ విషయంలోనే. కాబట్టి తెలంగాణ ఎక్కువగా కూడా అంటే చాలా వరకు మనము బోర్ల ద్వారా ఆధారపడి వ్యవసాయం చేసుకున్న వాళ్ళమే ఎక్కువ. మన దగ్గర పుట్టి మన దగ్గర నుంచి నీళ్లు పోతున్నా కూడా ఆ నీళ్ళ ద్వారా పండించుకోలేని అభాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామన్న ఇంటెన్షన్ తోటి కొట్లాడి ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడున్న ఆ టైంలో ఉన్నటువంటి వాటాలో తెలంగాణకు ఓన్లీ 219 టీఎంసీలు మాత్రమే తెలంగాణకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వము సరే ఏకపక్షంగా వచ్చింది. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏకపక్షంగానే అంటే ఎలాంటి ఇప్పుడు మేమున్న టైంలో కనీసం మాకు కొన్ని కూటమిల ద్వారా మేము ఫామ్ అయినట్టు వాళ్ళ అది కూడా లేదు. వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇప్పుడు వాళ్ళకు ఉన్నది. క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణకి ఆంధ్ర అక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అదే తెలంగాణకు వచ్చినప్పుడు మనకు అలాంటి వ్యక్తి లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి
ఒక మినిస్టర్ ఒక మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆయనని పట్టించుకునే పరిస్థితి ఇవాళ లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా అక్కడ లేదు. రైట్, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అని అంటే, రీసెంట్ గా జరిగిన ఇళ్ల పంపకాన్ని కూడా పక్షపాతి బుద్ధి చూపించారు. సో ఇవాళ వాటర్ తెలంగాణ ప్రజలు ఎందుకు కొట్లాడినారు, మళ్ళీ అదే పరిస్థితి వస్తే ఏంటి? 4 రాష్ట్రాలకు కేటాయించినటువంటి వాటా మళ్ళీ దాన్ని విభజించకుండా ఓన్లీ గతంలో ఇచ్చి మీకు ఏదైతే ఇచ్చినానో అదే దాంట్లో మీరు ఇద్దరు తన్నుకోండి సావండి అనడం అది ఎంతవరకు సబబు? పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి నీవే ఇలా మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఎంతసేపు తెలంగాణ వాళ్ళని నోరు నొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. మీరు తన్నుకోండి అనే నేపథ్యంలోనే జరుగుతున్నది. అలా జరగడం వల్ల మళ్ళీ ఒక్కసారి కూడా దీనికోసం కాంగ్రెస్ డెఫినెట్ గా, ఎందుకంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము కొట్లాడినటువంటి మా ఎంపీలు ఇవాళ ఈ తెలంగాణ బిడ్డలుగా ఉన్నటువంటి మా వాళ్ళు అంత కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికోసం డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు. మళ్ళీ మనకు రావాల్సినటువంటి వాటను తెచ్చుకునేటువంటి సత్తా మనలో, ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నా మనం నీళ్ళు తెచ్చుకోలేము, డెఫినెట్ గా తెచ్చుకోగలుగుతాం. సతీష్ గారు, ఇక్కడ ఒక ఆరోపణలు అంటే బలంగా ఉండబడుతున్నాయి. అంటే మహారాష్ట్ర కర్ణాటక ఎంపీల ఒత్తిడి వల్లనే కేంద్రం తలొగ్గిందని ఆరోపణ బలంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు టీడీపీ పార్టీ దానితో పొత్తులు అదే మన ప్రస్తుతం అధికారంలో ఉంది అంటే లేకుండా ప్లస్ మిత్రపక్షం కాబట్టి ఇప్పుడు మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుందేమో. ముఖ్యమంత్రి గారు అమరావతి నిర్మాణం కోసం ఎట్లా పోయాడు, ఎందుకంటే పక్క రాష్ట్ర రాజధాని కూడా ఆ రకంగా నిర్మాణం జరగాలని చెప్పి ఏ కోరికతో ఉందో. తెలుగు ప్రజలు ఎప్పుడు ప్రశాంతంగా సుఖశాంతులతో జీవించాలి అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇక మనకు గొడవ ఒకటి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు కర్ణాటకకు నీళ్ళు అందకపోతే మహారాష్ట్ర మీద పంచాయతీ జరుగుతుంది, మరియు తెలంగాణకు నీళ్ళు రాకపోతే కర్ణాటక మీద పంచాయతీ జరుగుతుంది. తెలంగాణలో నీళ్ళు ఆపితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద కొట్లాడుతారు. అంటే ఇప్పుడు కృష్ణా నది ఒకరోజు 3 రాష్ట్రాలకు ఉన్న పంచాయతీ ఉన్నది, ఇప్పుడు 4 రాష్ట్రాల పంచాయతీగా కృష్ణానది పరివాహక ప్రాంతం వచ్చింది. కనుక ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే రకంగా ఎంపీలందరినీ కూడా 42 మందిని ఏకం చేసి ఖచ్చితంగా ఇదే సమయంలో పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కొత్త ట్రిబ్యునల్ వేస్తారో ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్లోనే మనకు రావాల్సిన వాటాను తెలంగాణ ఎందుకొరకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ప్రాజెక్టులన్నీ కూడా భారీ మొత్తంలో ప్రాజెక్టులన్నీ సీమాంధ్ర ప్రాంతానికి అవకాశాలు కల్పించేటట్టుగా నిర్మాణం జరిగినాయి కనుక తెలంగాణ ప్రాంతం మధ్యలో ఉండి నష్టపోతుంది కనుక ఖచ్చితంగా తెలంగాణకు లాభం చేకూరాలనేటువంటి వాదన ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్న ఎంపీలే కానీ అక్కడ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా అడగవలసిన అవసరం ఇప్పుడున్నది. దీనికి సమన్యాయం చేసడం కోసం ఖచ్చితంగా 4 రాష్ట్రాలను కూడా కూర్చోబెట్టి పెదమంచి పాత్రగా ప్రధానమంత్రి గారు పోషించి ఎందుకొరకంటే మహారాష్ట్రలో వాళ్ళు గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ 4 రాష్ట్రాల నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఒక తల్లిపాలు దాయిలుండు అన్నదమ్ములు అయినప్పుడు ఒక నీళ్ళు తాగుతున్న అన్నదమ్ములు లేక ఎందుకు అనుకోకూడదు మనం? కానీ ఒక కృష్ణానది నీళ్ళు తాగుతున్న మనమందరం కూడా 4 రాష్ట్రాలు 4 బిడ్డలు కూడా ఒకతోన కూర్చొని అందరికీ సమానంగా వంచుకొని మనం ప్రజలందరూ కూడా 4 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులు తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. ఖచ్చితంగా దీని బాబు గారి దగ్గర మేము వెళ్తాము, కేసీఆర్ దగ్గర కూర్చొని ఖచ్చితంగా పార్లమెంట్లో దీన్ని నిర్ణయిస్తట్టుగా నిర్ణయం తీసుకోవాలని కూడా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు న్యాయం జరగాలంటే ఎలాగ పంపిణీ జరగాలి, ఎలా న్యాయం జరుగుతుంది తెలంగాణకు? ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు ఎలాంటి న్యాయం జరగాలి, ఎలా జరగాలి న్యాయం అంటే చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మనకు అంతకుముందు లేనటువంటి హక్కు ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. వచ్చిన జూన్లో వచ్చినాం, జూలైలోనే కోరడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా 3 రాష్ట్రాల వాళ్ళని పిలిచి చేసి వాళ్ళు ఇట్లా పాపం వాళ్ళకు అడుగుతున్నారు అని చెప్పేసి ఏదన్నా చేసిందంటే ఏం చేయలేదు, శూన్యం. మధ్యలో ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి గారు పోయి ఉమాభారతి గారిని కలవడం జరిగింది, హరీష్ రావు గారు బృందాలు గారు 2 సార్లు పోయి కలిసి వచ్చారు, మాకు న్యాయం చేకూర్చండి అన్న తర్వాత ఏం చేకూర్చకపోయే వరకు సంవత్సర కాలం అయిపోయిన తర్వాత కేంద్రం ఒక పరిధి దాటిపోయింది. అప్పుడు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులనైనా కనీసం ఆ 2 రాష్ట్రాలు చెప్పిన వైఖరి మన ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ వైఖరి చెప్పుకోవడానికి మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్రం ఆబ్వియస్లీ మనకు 4వ రాష్ట్రంగా మాకు కావాలన్నది. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో 4 రాష్ట్రాల వాదన విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం వైఖరి కూడా మీదేంటిదని అడిగినప్పుడు మనం అంతకుముందు కలిశాం కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పారంటే తెలంగాణ దాంట్లో వాదంలో న్యాయం ఉన్నది కాబట్టి తప్పకుండా మీకు అనుకూలంగానే మేము సుప్రీంకోర్టులో మా వాదన వినిపిస్తామని చెప్పేసి వీళ్ళు మనకు చెప్పడం జరిగింది. మన ఉమాభారతి గారు చెప్పి
మన అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ కూడా సుప్రీంకోర్టులో ఆ విధంగా వాదన వినిపించినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మన తెలంగాణ అడ్వకేట్ని అడగడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం కనుక మీ వాదనను సమర్థించినట్టయితే మీ రిట్ పిటిషన్ని మీరు వాపస్ తీసుకుంటారా లేదా అని. తీసుకుంటామని చెప్పాం. మన వాదన వారు ఎస్ అన్న తర్వాత తప్పకుండా అదే విధంగా జడ్జిమెంట్ వచ్చినట్టయితే తప్పకుండా రిట్ పిటిషన్ వాపస్. ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ సమాజం భావిస్తుందంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అదే విధంగా చెప్తుంది, సుప్రీంకోర్టు డెఫినెట్గా మనకు వాదన వినిపించే అవకాశం కల్పిస్తుందనేటువంటి దాంట్లో ఎగ్దమ్ 48 గంటల్లో ఏం జరిగిందో ఏం కథనో యూటర్న్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న దాంట్లో కూడా ఎక్కడ కూడా స్కోపు ఏమాత్రము ఇవ్వకుండా ఇది 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యని మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఇళ్ళకి తీసుకురా అవసరం లేదు అని ఇంత కరాఖండిగా చెప్పేసేసి గమ్మత్ చూడండి, మొదలేమో నిర్ణయం అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసి నిర్ణయం సాయంత్రం వరకు అయింది కాబట్టి నేను అఫిడవిట్ దాఖలు చేయలేకపోతున్నా అని చెప్పడం ఎంత ఘోరమండి. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయొచ్చు? అసలు దాని తర్వాత ఖచ్చితంగా కనీసం మీరు నిర్ణయం అయిపోయింది కానీ నేను అఫిడవిట్ దాఖలు చేయనట్టు అదన్నా చెప్పండి అంటే అది చెప్పేసిన తర్వాత మళ్ళీ అఫిడవిట్ తర్వాత మధ్యాహ్నం వరకు ఇవ్వడం జరిగింది, ఒక డ్రాఫ్ట్. తర్వాత డీటెయిల్ ఇస్తాడు. డీటెయిల్ ఇచ్చిన దాంట్లో డెఫినెట్గా నేనేమంటున్నట్టు ఈరోజు కూడా టైం ఉన్నది. తెలంగాణ సీఎం అక్కడే ఉన్నారు, ఆంధ్ర సీఎం అక్కడే ఉన్నారు, అందరు ఎంపీలు అక్కడే ఉన్నారు. కనీసం వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. నేనేమనుకుంటున్నంటే జలవనరుల శాఖ వరకు ఇది ఓకే ఉండే, కానీ వీళ్ళు రాత్రికి ఆ 2 రాష్ట్ర మంత్రులు అనుకోండి ఏదో అనుకోండి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది హయ్యర్ లెవెల్లో జరిగింది కాబట్టి అది టర్న్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా అందరూ ఆడే ఉన్నారు కాబట్టి జరిగే అవకాశం ఉన్నది. అది కాకుండా సుప్రీంకోర్టు మీద ఇంకా నాకు ఒక నమ్మకం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క టర్న్ ఏదైతే ఉన్నదో క్లియర్గా అందరు సామాన్యానికి అర్థమైపోతుంది. నిన్నటి వరకు ఈ దాని మీద ఉన్నది చెప్పడం జరిగింది, రాత్రికి తన వాదనను మార్చుకున్నది. కాబట్టి తెలంగాణకు న్యాయం చేసే ఉద్దేశంతో దాన్ని డెఫినెట్గా సుప్రీంకోర్టు తెలంగాణ పక్షమే 4వ రాష్ట్రంగా గుర్తించి వాదనని వినవలసింది అని చెప్పేసి ట్రిబ్యునల్కు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అందరూ కోరుకుంటున్నారు. మేడం ఇప్పుడు పాపం టీడీపీ వాళ్ళదేమో అధికార మిత్రపక్షం, కొంత ఒత్తిడి కష్టమే. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా ఏం చేస్తున్నట్టుంది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ వాళ్ళు అందరికంటే బాధ్యత ఎక్కువ ఉంది అనుకుంటే గట్టిగా, ఎందుకంటే మేము విభజనలో కూడా పెట్టినాం ఆర్టికల్ 86 తర్వాత 11 షెడ్యూల్ ప్రకారంగా డెఫినెట్గా వాళ్ళ వాటాలకు చేయాలని చెప్పేసి చెప్పినారు. సో ప్రతిపక్షంలో ఉన్నాము, కొన్ని అంటే దురదృష్టకరంగా మేము ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. సో ఉన్నప్పుడు ఇంకా మా బాధ్యత ఇంకా పెరిగిందని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే వాళ్ళని ఇప్పుడు కరెక్ట్గా ఇప్పటి వరకు మేము అన్ని చేస్తున్నామని చెప్పినటువంటి బీజేపీ గవర్నమెంట్ని ఇప్పుడు గట్టిగా ఇప్పుడు సార్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు నిన్నటి వరకు మినిస్టర్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి రాత్రికి దాన్ని యూటర్న్ తీసుకున్నారు అన్నది సుప్రీంకోర్టు క్లియర్ గా అబ్జర్వ్ చేయగలుగుతుంది. అదే కాకుండా ఒక సామాన్య పౌరుడు కూడా దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతారని చెప్తున్నాడు. సో అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు డెఫినెట్ గా ట్రిబ్యునల్ కి ఇచ్చి సిఫారసు చేస్తూ డెఫినెట్ గా వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి న్యాయం చేయాలన్నదని ఇస్తారు. దానికోసము డెఫినెట్ గా ఇప్పుడు నిన్న అనేది జరిగింది కాబట్టి డెఫినెట్ గా మాది రేపు స్పందన దీనిపైన డెఫినెట్ గా ఉంటుంది. సోనియా గాంధీ తెలియదు కానీ నవంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే బ్యాక్ స్టెప్ వచ్చింది. రాజకీయ ఘటన ఏంటంటే సోనియా గాంధీ బర్త్డే రోజు అదే రోజు మళ్ళీ జరిగింది, మనకు బ్యాక్ స్టెప్ వేసుకున్నది. ప్లస్ ఇదే తీర్పు సోనియా గాంధీ ఒత్తిడి అవకాశం ఉన్నాయంటారా? మీరు సోనియా గాంధీ తీసుకొచ్చేసి ఎందుకంటే ప్రతిపక్ష నాయకురాలు ఆమె. అక్కడ ప్రతిపక్ష నాయకుడు సోనియా గాంధీ క్లియర్ గా కూడా ఆమె ఆ రోజు నా బర్త్డే కానుకగా నేను తెలంగాణ ప్రజలు బాగుండాలని ఇస్తున్నాను అనుకున్నప్పుడు ఇవాళ మీరు ఆమె ఇచ్చింది కాబట్టి ఇవాళ మేము కూడా యూటర్న్ తీసుకొని మిమ్మల్ని దుర్మార్గంలోకి నెడుతున్నాం అని చెప్పేసి వీళ్ళ వైఖరిని డెఫినెట్ గా మా సోనియా గాంధీ గారు ఖండిస్తారండి. ఎందుకంటే జనరల్ గా తన దగ్గరికి వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారని అడుగుతారు, ఆమె మీరు ఎలా ఉన్నారని అడుగుతారు, తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా దీనిపైన గట్టి పోరాటమే చేస్తారు. మాకు రావాల్సినటువంటి తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి వాటా పైన కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉంది. రైట్ ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కార్యక్రమంలో పాల్గొన్నందుకు శ్యామ్ సుందర్ రెడ్డి గారి, సతీష్ మాదిక్ గారికి, ఇందిరా శోభన్ గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.